నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇరాన్ కువైట్ దేశం పైన దాడులు చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతానికి కువైట్ దేశం మీద ఇంకా దాడులు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్ నేషనల్ గార్డు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ రక్షణ విభాగం కీలక చర్య చేపట్టింది. నేషనల్ గార్డు పరిధిలోని టాస్క్ ఫోర్స్ విభాగం తమ భద్రతా వలయంలోకి ప్రవేశించిన 4 డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్లు ప్రకటించింది. కువైట్ దేశంలోని అత్యంత కీలకమైన ప్రాంతాల రక్షణలో భాగంగా ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టే నిరంతర ప్రక్రియలో ఇది ఒక భాగమని చెప్పేసి నేషనల్ గార్డ్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ జాద్ ఆన్ ఫాదెల్ గారు వెల్లడించారు. కువైట్ దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, సైన్యం, పోలీసులు మరియు ఫైర్ ఫోర్స్ విభాగాలతో పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఏదైనా అవాంఛనీయ భద్రతా ముప్పు ఏర్పడితే తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు తాము సర్వసిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కువైట్ దేశం పైన ఇరాక్ తన యొక్క దాడులు కొనసాగిస్తూ ఉంది. అలాగే ప్రస్తుతానికి మనం చూసుకుంటే కానీ 4 డ్రోన్లు అయితే కువైట్ ఆకాశంలోకి ప్రవేశించాయి. వాటిని కువైట్ నేషనల్ గార్డు సిబ్బంది, కువైట్ నేషనల్ గార్డులోని టాస్క్ ఫోర్స్ విభాగం మనం చూసుకుంటే విజయవంతంగా కూల్చివేసిందని చెప్పేసి, అలాగే మీ యొక్క చుట్టుపక్కల ఎక్కడైనా డ్రోన్ కానీ క్షిపణుల యొక్క శకలాలు పడితే కానీ కువైట్ అధికారులకు సమాచారం అందించాలని చెప్పేసి నేషనల్ గార్డు అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు సైరన్లు మోగినప్పుడు దయచేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి దాక్కోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.